ఇప్పుడు ఇప్పుడున్న భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతులు విపశ్యన ఒక్కటే సరైన ధ్యానం అని నేను చెప్తున్నాను. కానీ నేను విపశ్యన ఆశ్రమం గురించి చెప్పట్లేదు. మళ్ళీ ఇంతకుముందు ప్యూర్ మెడిటేషన్ మెథడ్. ఇప్పుడు విపశ్యన ఆశ్రమంలో సైలెన్స్ ఉండమని చెప్తున్నారు. అది కూడా అక్కర్లేదు. విపశ్యన ఏం చెప్తుంది? ఇంకోటి, అన్ని ధ్యాన పద్ధతుల్లో కాస్త ఊహ కలిసింది. శాంభవి ముద్ర అనుకో, లేకపోతే భావ సమాధి అనుకో, లేకపోతే శ్వాస మీద ధ్యాస అనుకో, అది పద్ధతి కాస్త ఎక్కువనో తక్కువనే ఉంది. ఎగ్జాక్ట్ మెథడాలజీ కాదు అది. అది ఎదుటి వ్యక్తిని తృప్తిపరిచే కార్యక్రమం. రెండోది గుంపుకు సంబంధించింది. అది అంటే ఒక గ్రూప్ మెడిటేషన్కి ఉపయోగపడతాయి అవన్నీ. స్కూల్ లాగా ఇప్పుడు అందరూ విజిల్ ఊదగానే స్ట్రైట్గా నిలబడతారు. స్ట్రైట్గా నిలబడడానికి డిసిప్లిన్కి విజిల్కి ఏం సంబంధం లేదని గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను డిసిప్లిన్ ఉంటుందా, ఎవడు విజిల్ ఊదట్లేదు. నాకు డిసిప్లిన్ మన జీవన విధానం. సో విపశ్యనాల్లో మనకేం చెప్తారు అంటే శ్వాస మీద ఫోకస్ చేయమని చెప్తారు. ఆలోచనలు గమనించు, అట్లాంటివి ఏం చెప్పట్లే. ఎందుకంటే ఆలోచనలు అనంతంగా ఉన్నాయి. ఈ సోకాల్డ్ ధ్యానులు శ్వాస మీద ధ్యాస మీద చేసేది ఇట్స్ నాట్ రియల్లీ ఏ మెడిటేషన్. వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు మెరిసే రాయిని బంగారం అనుకుంటే మనం ఏం చేస్తాం? ఎక్కువ మంది నమ్మితే మన మైండ్ నమ్ముతుంది. అది పక్కన పెడితే మనకు వచ్చే ఆలోచనల్లో 99% ఆలోచనలు మనవి కానే కావు. మళ్ళీ ఆలోచనలు 2 రకాలు మనందరికీ. నీకు వచ్చేవి, నువ్వు చేసేవి. నీకు చాలా వస్తాయి ఆలోచనలు, కానీ నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తావు. ఉదాహరణకి ఏం తినాలంటే 1000 ఆలోచనలు వచ్చాయి. ఏం చేయాలంటే ఒక్కటే ఆలోచన పట్టుకోవాలి. అందుకని మన ఫోకస్ చేసే వాటి మీద ఉండాలి. వచ్చే ఆలోచనలతో మనకు సంబంధం లేదు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకోటి, వచ్చిపోయే ఆలోచన స్థిరంగా చూడు. పక్కవాడు చచ్చిపోతున్నా స్థిరంగానే చూస్తాం. మనం స్థిరంగా చూడలేని ఆలోచన నాదనుకున్న ఆలోచన. అందుకని ఉత్త ఆలోచనలు చూస్తూ కూర్చుంటే వచ్చేది. అసలు ఆలోచన పుట్టుక ఎట్లా వచ్చింది అన్నదాన్ని చూడాలి. ఇదంతా వెరీ లాంగ్ ప్రాసెస్. విపశ్యనలో ఈ చెత్త ఏమి లేదు. విపశ్యన ఏం చెప్తుంది? జస్ట్ నీ యొక్క ఏదో ఒక దగ్గర ఫోకస్ చేస్తే నువ్వు శ్వాసను చూస్తున్నావు. వాళ్ళ ఆలోచనలు అట్లా ఏం చెప్పకుండా ఏం చెప్తారు ఆయన? నీకు శ్వాస తగులుతుంటే వెచ్చగా తగులుతుంది కదా, గమనించు అని. వెచ్చగా తగులుతుంది కదా. అట్లా నువ్వు ఎప్పుడు కంటిన్యూస్గా చూడని కారణంగా మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఏదైనా మనం సినిమా 1 సెకండ్ చూస్తే సినిమా చూసినట్టు కాదు, 2 hours చూడాలి. ఒక మెతుకు తింటే తిన్నట్టు కాదు, ఒక 20 ముద్దలన్న తినాలి. అట్లా చాలామంది శ్వాసను వెచ్చగా తగులుతుంది అయితే అట్లా కాదు. చూడు, దాన్ని మాటికి చూడు. అట్లా చూడగా నీకేం తెలుస్తుంది? నీ ముక్కు ఏదైతే ఉందో, నీ శ్వాస వస్తూ పోతూ ఏదైతే ఉందో, డిస్ట్రాక్షన్ లేకుండా నీ ఫస్ట్ టైం యు ఆర్ అబ్సల్యూట్లీ ఫోకస్లో ఉన్నావు. ఇది అందరికీ జరుగుతుంది. మిగతావన్నీ తెలివైన వాళ్ళకి అర్థమయ్యే ధ్యాన పద్ధతులు కొన్ని ఉన్నాయి, మేధావులకు అర్థమయ్యేటి ఉన్నాయి, గొప్ప సాధన చేసి. ఇది ఎవ్వరికైనా ఈజీగా చిక్కే విషయం. దీంట్లో సబ్జెక్ట్ లేదుగా, పుస్తకం లేదు, డాక్టరీన్ లేదు, చాంటింగ్ లేదు, ఏమీ లేదు. చూస్తా ఉంటే నీకు ఫస్ట్ టైం ఒక సెన్సేషన్ తెలుస్తుంది. అది ఇప్పుడు కూడా అందరికి ఉంది, కానీ మనకు ఫోకస్ లేదు. సెన్సేషన్ అంటే ఎలా చెప్పొచ్చు? జాండవం రాసుకున్నారు ఎప్పుడన్నా? జాండవం రాసుకుంటే అంటూ ఉంటుంది, జుమ్ అంటూ ఉంటుంది. అది జుమ్మనదు, అనదు, జుమ్ అంటూ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారో లేదు? ఎందుకంటే మన శరీరం అంతా కొన్ని లక్షల కోట్ల జీవించి ఉన్న కణాల కలయిక కాబట్టి, నీవెట్లా ఒక 100 మంది గ్రూప్లో నువ్వు ఒకడివి, వాడొకడు సపరేట్, అట్లా ప్రతి కణము సపరేట్గా స్పందిస్తూ ఉంటుంది. అదొక ఒక దాంట్లో భాగమై ఉందంతే, ఒక కంపెనీలో ఎంప్లాయీలా. సో అందుకని ఏ కణానికి ఆ కణం స్పందిస్తుంది ప్రతిదానికి. ఇప్పుడు మనకు తింటే కారం ఎందుకు అవుతుంది అంటే ప్రతి కణానికి కారం అయింది, అందుకని ఎక్కువ కారం అవుతుంది. తింటే స్వీట్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక కణానికి స్వీట్ అయిపోతే స్వీట్ అనిపించదు, అన్ని కణాలకు స్వీట్ అనిపించింది అట్లా. సో ఇప్పుడు ఆ అణువులు పరమాణువులు స్పందిస్తూ ఉంటాయి. ఎట్లా స్పందిస్తే? మనం శ్వాసించినట్టే స్పందిస్తాయి. మనం ఓన్లీ ముక్కు ద్వారా శ్వాసిస్తలే, మన శరీరం అంతా శ్వాసిస్తుంది, కానీ మన ముక్కు దగ్గర తెలుస్తుంది. మనం కళ్ళ ద్వారానే చూడట్లే, బాడీతో చూస్తున్నాం, కానీ మన కళ్ళ ద్వారా తెలుస్తుంది. మన శరీరం అంతా వింటుంది, కానీ చెవుల ద్వారా తెలుస్తుంది. అంతే. ఇది ఎలా ఉందంటే ఒక వస్తువును లేపితే ఒక దగ్గర పట్టుకొని లేపుతున్నా, కానీ వస్తువు అంతా లేస్తుందిగా. అట్లా జరిగేది ప్రతి ఒక్కటి శరీరం మొత్తం జరుగుతుంది.
ఇప్పుడు శృంగారం బాడీ అంతా చేస్తుంది, కానీ చేసే అవయవం కొంత ఉండొచ్చు, బట్ మిగతా బాడీ కూడా దాంతో పాటే ఉంది. అట్లా ఈ శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు మొట్టమొదటిసారి నీకు పరిచయం అవుతుంది. అదేంటంటే ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా వస్తుంది, ఓపెన్ అయ్యి మూసుకుంటూ ఉంటుంది. ఊవా ఊవా ఊ స్పందన తెలుస్తుంది. ఫస్ట్ టైం యూ ఫీల్ ఇట్. మన జీవితంలో ఎప్పుడు అది చూడలేదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ చిన్న సాధనలు, ఆ విపశ్యన సాధనలు అదొక పద్ధతి. ఇప్పుడు ఈ ఫోకస్ తీసి నుదురు మీద పెట్టని చెప్తారు. నుదుటి మీద స్పందన తెలుస్తాడు. ఎక్కడ నీ మైండ్ పెడితే ఫస్ట్ టైం తెలిసింది నీ మైండ్ ఎవ్రీవేర్. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంది నీ మైండ్. తర్వాత చెవు జుమ్ 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 జుమ్, తర్వాత ఈ చెవు జుమ్ జుమ్, తర్వాత హెడ్ మొత్తం ఉమ్మా ఉమ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత వీపు మీద పెట్టంటారు, వీపు ఇట్లా అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తుంటే నా చేతులకు అట్లా తెలుస్తుంది నాకు. మోకాళ్ళు, పిక్కలు, పిర్రలు, ఎవ్రీథింగ్ అంతా నీదే. ఇట్లా ఒక 4-5 days కంటిన్యూస్ ఫోకస్ తర్వాత నీకు ఈవెన్ నిద్రలో కూడా ఉమ్మా 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 నడుస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు కూడా ఉంది, కానీ తెలుస్తలేదు. ఫోకస్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు స్మెల్ తెలియదు అన్నారు. స్మెల్ లేదా తెలుస్తలేదు, అంతే. సో స్పందన ఎప్పుడు ఉంది. మన అణువులు, పరమాణువులు నిరంతరం అట్లా శబ్దం చేస్తే ఉన్నాయి. సముద్రపు హోరు లాంటిది ఒకటి నడుస్తుంది లోపల, మనకి వినిపిస్తలేదు. గుండె శబ్దం ఎందుకు వినబడదంటే చచ్చిపోతాడు మనిషి. అందుకే నిశ్శబ్దంగా, మంచి ఫ్యాన్ అంటే శబ్దం రాంది అని. మన బాడీలో శబ్దం రావద్దు. అట్లా బ్యూటిఫుల్గా ఫిక్స్ చేసింది ప్రకృతి. ఇట్లా ఒక 4-5 days తర్వాత ఇంకొక నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎక్స్పీరియన్స్ సాధనలు ఏం తెలుస్తుంది. ఇప్పుడు నీకు తింటున్నా, ఎక్కడున్నా తెలుస్తూ ఉంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది అందరికీ తెలుస్తుంటుంది. దీంట్లో ప్రత్యేక నక్షత్రంలో పుట్టినవాడు, ఓ గొప్ప గ్రహంలో అట్లా ఏమీ లేదు. మనిషి అయితే చాలు, బతుకుంటే చాలు, తెలుస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారంటే నీ యొక్క శిరస్సు టాప్లో దృష్టి పెట్టంటే నువ్వు పెట్టగానే నీకు నీ లైఫ్లో ఎప్పుడు అనుభవించిన ఒక సెన్సేషన్ యూ ఎక్స్పీరియన్స్ అది ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ తర్వాత మెల్లగా బాడీ అంతా, ఫ్రంట్ అంతా చూడు. నువ్వు ఇప్పుడు టార్చ్ వేస్తావు, చూసావు. ఇంతసేపు ఏమో టార్చ్ ఒక దగ్గర వేసావు, ముక్కు మీద, టార్చ్ ఈపు మీద వేసావు, ఇట్లా వేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, టార్చ్ నెత్తి మీద నుంచి కిందికి అంటున్నావు ఒకసారి, మళ్ళీ నెత్తి మీద నుంచి బ్యాక్ సైడ్ అంటున్నావు, కింది నుంచి పైకనం అంటాడు, కింది నుంచి వెనక పక్క పైకనం అంటాడు, అట్లా కిందికి వచ్చి పైకి వచ్చి ఈపు దగ్గర ఆగమంటాడు. నువ్వు ఎట్లా ఇన్స్ట్రక్షన్ వస్తే అట్లా నీకు తెలుస్తూ ఉంటుంది బాడీ అంతా. ఇప్పుడు ఈ క్షణం ఇలా చెప్తుండగా నాకు బాడీ అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారంటే మొత్తాన్ని చూడండి. ఫస్ట్ టైం ఇంతవరకు ముక్కు మీద ఫోకస్ చేసిన నీ మైండ్ కంప్లీట్గా చూస్తుంది. మొత్తం జుమ్ 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 జుమ్. అది ఎలా ఉంటుందంటే దీని యొక్క అనుభవం, నేను ఎత్తిన నీళ్లు పోస్తే ఒక బిందెతో నీళ్ళు ఎట్లా నీ బాడీని అంటుకొని పడతాయో అట్లా ఈ యొక్క సెన్సేషన్ నీ బాడీని అంటుకొని తిరుగుతూ ఉన్నట్టు చూస్తావు అనమాట. ఇది ఒక మెట్టు. దీని తర్వాత ఇంకోటి, ఈ విపశ్యన మొదలైన తర్వాత ఎక్కడన్నా నీ సాధన ఎండ్ అయిపోవచ్చు. నేను చెప్పేది ఓన్లీ ప్రక్రియ మాత్రమే. ఎక్కడన్నా ఎండ్ చేయొచ్చు, అది చివరిలో చెప్తాను. ఫస్ట్ మినిట్లోనే ఎండ్ చేసిన వాడు ఉన్నాడు, ఒక 10 రోజుల తర్వాత ఎండ్ చేసిన వాడు ఉన్నాడు, 10 ఏళ్ళు అయి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. దానికి కారణం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కొందరు చెప్తారు, ఇప్పుడు ఇంతసేపు పైన చూసావు కదా, కన్ను దగ్గర ఫోకస్ చేయి, కన్ను గుడ్డు మీద ఫోకస్ చేయి, లోపలికి పో అంటారు. నేను నా హృదయ స్పందన చూశాను. నేను ఇప్పుడు ఎవడో నమ్ముతాడా భూమి మీద? నాకు జన్మతః ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, ఒక చిన్న పెయిన్. ఏ డాక్టర్ దాన్ని క్లియర్ చేయలే. నేను చూశాను, క్లియర్ చేసుకున్న నిమిషంలో. ఒక టైపు బాడీని ఊపితే పోయింది అది. అంటే మనకు ఏదన్నా ముళ్ళ కంపలో బాలు పడితే మనకు తెలుస్తుంది ఎలా తీయాలి. మన చేకి టచ్ కాకుండా ముళ్ళు తీస్తాం కదా, అట్లా చేశాను. చూశాను. ఇప్పుడు గోల్డ్ రింగ్ అక్కడ దీని వెనుక పడ్డది, చూస్తే ఎలా చేయాలో తెలుస్తుంది కదా. చూడడమే విముక్తి, అంతే, తీయడము కాదు. అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు నా రింగు పోయి, నేను చెప్పింది చూడడమే విముక్తి, తీయడం తర్వాత చిన్న విషయం. ఇప్పుడు పెళ్లి కొడుకు దొరికితే అయిపోయింది, ఇంకా పెళ్ళి ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది అదే అంటే నేను చెప్పేది ఇంత ప్రాసెస్ తర్వాతనే తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు హఠాత్తుగా తెలియదు.
ఇప్పుడు నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అసలు ఇటు నుంచి అటు నుంచి ఇటు మైండ్ కూడా పోతుంది. అసలు దెర్ ఇస్ నో బ్యారియర్. మనం ఎక్స్రే తీసినప్పుడు ఎవరు నమ్మలే, కాంతి లోపలికి వెళ్తుంది కదా, లోపల ఉన్న బొక్కలు, ఆ బొక్కలు ఏముందో కూడా చూపిస్తుంది. అదే ఒక 1000 క్రితం మానవుడు నమ్మేవాడా? ఇంపాసిబుల్. అట్లా మనిషి నమ్మనంత మాత్రం లేదని కాదు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇదంతా అనవసరం. మీ ఇంటెలిజెన్స్ని బట్టి ఇది రిసీవ్ చేసుకోబడుతుంది. మీరు అట్మోస్ట్ ఇంటెలిజెంట్గా మీరు గమనిస్తే, ఎందుకంటే ఈ భూమి మీద ఏ పనైనా 2 రకాలుగా చేస్తారు. ఒకటి అలవాటుగా, ఒకటి ఎరుకలు, లేదా ఇప్పుడు ఒకటి మొక్కుబడిగా, ఒకటి శ్రద్ధగా కదా. ఉద్యోగం మొక్కుబడిగా చేసేవాళ్ళు, శ్రద్ధగా చేసేవాళ్ళు. ఇప్పుడు విపశ్యన టైంపాస్ అయితే లేదురా అంటే వాడు మొక్కుబడిగా చేస్తున్నాడు, అందుకని భలే ఉందిరా అసలు మొక్కు తెలిసిన వాడు ఆ పట్టుకోలే, వాడికి అర్థం కాదు. ఇంకా అయిపోయింది. మిగతా ధ్యానాలతో నాకు సంబంధం లేదు. మనం ఓన్లీ నిజంగా నిన్ను జీవన్ముక్తిలో తీసుకెళ్ళేది విపశ్యన ఒక్కటే, నాట్ ఫ్రమ్ ఆశ్రమం. ఆ పద్ధతిలోనే ఆ రహస్యం ఉంది. అది కంప్లీట్ ప్రాసెస్. ఇదేంటి నువ్వు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు దానికి శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు తగ్గుతాయి, మిస్లీడింగ్ అది. అసలు ఇక్కడ ఆలోచన విషయమే లేదు, చూసారా? ఇక్కడ ఎక్కడ మనం వీఆర్ నాట్ డీలింగ్ విత్ థాట్స్. ఇప్పుడు ఎవడో చూశాడు, ఆ గురువు చెప్తున్నాడు, ఇప్పుడు అణువులు పరమాణువు ఇట్లా అంటున్నాయి, అవి నిరంతరం పుడుతున్నాయి, మరణిస్తున్నాయి అయ్యా. నువ్వు చూస్తున్నావు అది. అంటే జీవితం అంటేనే ఇంపర్మినెంట్, ద లా ఆఫ్ ఇంపర్మినెన్స్ని చూడటం అని తెలుసుకున్నాడు. ఏది అశాశ్వతమో మొట్టమొదటిసారి చూసాం. ఇప్పుడు నువ్వు జీవితం అంటే ఏంది? అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకు. ఇదే విపశ్యన. విపశ్యన యొక్క సమగ్ర సారం ఇంతే, ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఏదేది అశాశ్వతమో ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయి. ఇప్పుడు నేను మీకు ఈ ఫోన్ ఇస్తాను, ఈ బాటిల్ ఇస్తాను, దీంతో బంధం నాది అని అనాలా? దీన్ని అనాలి అనకూడదనే దానికి ఒక్కటే ప్రశ్న. ఇది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. అయితే ఇది నాది కాదు, లేదా నేను అవసరానికి ఉపయోగించుకోవడమే, నాదన్నది లేదు. అట్లనే దేహాభిమానం వద్దన్నారు, అది శాశ్వతం కాదు కాబట్టి. ఒకవేళ సొంతం చేసుకోవాలనుకుంటే సూర్యుని చేసుకో. ఇది నేను చెప్తున్నది కొత్తది. అంటే ఏదో ఒకటి సొంతం చేసుకోకపోతే నీకు నిద్ర రాదు. ఇప్పుడు సూర్యుడు నీదనుకో, ఆకాశం నీదనుకో, గంగానది నీదనుకో మానసికంగా. ఇప్పుడు ఎక్కడో ప్లాట్ ఉంది, అక్కడ ఏం పడి దొరలవుగా, ఎక్కడో 50 కిలోమీటర్లు అవుతుంటే ఉంది అనుకున్న భావన, బ్యాంకులో 3 లక్షలు ఉంది అంటే ఆ భావన నువ్వు వెళ్ళి మాటిమాటికి ఏం చూడట్లేదు. ఇట్స్ జస్ట్ ఎ నెంబర్, బట్ దట్ గివ్స్ యూ పీస్. అందుకని ఎలాగో ఏదో ఒకటి సొంతం చేసుకోకుండా ఎట్టారా బతకడం అంటే సూర్యుడిని అనుకో. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మా సూర్యుడు ఈరోజు కొంచెం లేటుగా వచ్చాడండి అని చెప్పు, మంచిగా మాట్లాడుకోవచ్చు కూడా. మావాడు చాలా మంచివాడు, వాడు వస్తే చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు అసలు. అది అని చెప్పకుండా నువ్వు రోజు జీవితకాలం మాట్లాడుకోవచ్చు. మా సూర్యుడి ఆత్మకథ అని రాయి, బ్రహ్మాండంగా సేల్ కూడా అవుతుంది. ఎవరికి తెలియదు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు. వాడు స్వయం ప్రకాశం, వాడి మీద మనం ఆధారపడాల్సిందే కానీ మనం వాడికి అక్కర్లేదు. మనం ఉన్నా అంతే, లేకపోయినా అంతే. వాడికి అసలు స్వపరాలు లేనే లేవు. చూడు, ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలు ఇట్లా సూర్యుడికి అప్లై చేస్తూ ఉంటాయి. అసలు బీదవాడు కానీ, మామూలు వాడు కానీ, చదువుకున్నవాడు కానీ, వాడందరి మీద ఒకేలా ఉంటాడు. వాడు ఒకరినొకలా చూడు. వాడు మనం ఒక్కోసారి కనబడ్డు అని ఉంటాడు వాడు. అట్లా సూర్యుని చెప్పుకో. అట్లా సో ధ్యానం చేసేది కాదు, ఇది అల్టిమేట్ రియాలిటీ. అంటే ఇంపర్మినెన్స్ ఉన్న దాంతో బంధం పెట్టుకోకు, తద్వారా జీవన్ముక్తి స్థితి వచ్చింది. మరి ధ్యానం ఏమిటి అనేది రెండవది ఉంది. ఇదేమో నీకు అల్టిమేట్ అర్థమైపోయింది. ఇది ఒక రకమైన నిరాశావాదం వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది ఇందులో. అంతా శాశ్వతం కాబట్టి నువ్వు దీన్ని చెడగొడతావు, తాగి ఎలాగ ఇరిగిపోతుంది, నువ్వు విరగొడతావు. పిచ్చి అంటే కొంచెం పిచ్చిగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మళ్ళీ నీకు పర్యవేక్షణ అవసరం. ఎలాగో చస్తడం, చంపితే ఎట్లా? అందుకని వీటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు నీకు ధ్యానం. ఉదాహరణకి 2 ఉన్నాయి. డబ్బు కావాలి, అక్కడితో అయిపోలే. డబ్బు ఎలా దాచాలి కూడా తెలియాలి, అంటే ఎలా ఖర్చు పెట్టాలి, వినిమయం కూడా తెలియాలి. ఒక్కటి ఉంటే సరిపోదు. నీకు రహస్యం తెలిసినంత మాత్రం సరిపోదు. ఆ రహస్యం స్థితం అవ్వాలి కదా, సెటిల్ అవ్వాలి. ఇక్కడ చాలా ఇది తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత అశాశ్వతం, నిరాశ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో ఏం చేయకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నిష్క్రియ పరులుగా బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే హీ మిస్అండర్స్టూడ్, సగమే తెలుసుకున్నాడు వాడు అభిమన్యులాగా.
ఇంకొక సగం కూడా ఉంది. అది నువ్వు ఏదేమైనా చచ్చే వరకు ఏదో ఒకటి చేయవలసిందే, అశాశ్వతమైన దాంతో బతకవలసిందే అని కూడా తెలుసుకోవాలి. అశాశ్వతం అంటే వదిలేయమని కాదు, అన్నిటిని గౌరవంగా ఉపయోగించుకో. అలా గౌరవంగా ఉపయోగించుకునే కళ నీకు ధ్యానాన్ని ఇస్తుంది. నిజమైన ధ్యానం అంటే పద్ధతి కాదు. మాట్లాడుతున్నప్పుడు నా మాట్లాడే శరీరంతో నా మనస్సు కలిసి జర్నీ చేయాలి, భార్యాభర్తలాగా. కొన్నిసార్లు ఏదైనా భర్త ముందు వెళ్తే భార్య వెనక పోతూ ఉంటుంది, అట్లా ఉండొద్దు. అందుకే పెళ్ళిలో ఫింగర్స్ కలుపుతారు, అంటే ఒక్కటిగా ఉండండి అని. భారత ముందు నడిచినా లింక్ ఉంది కదా, అట్లా నా శరీరంతో పాటు నా మనస్సు వెళ్తుందా లేదా, ఇదొక్కటే ప్రమాణం. వెదర్ యు ఆర్ ఏ మెడిటేటర్ ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అని చెప్పడానికి. మెడిటేటర్ ఎవడు అంటే వాడే మెడిటేషన్ అని తెలుసుకున్నవాడు. మెడిటేటర్ ఎవడు అంటే ఇంకా బాడీ ఎటు పోతుంది, మైండ్ ఎటు పోతుంది, ఇప్పుడు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి చిన్న అనాలజీ కూడా మన చైనీస్ డాక్టర్లో ఉంటుంది. బ్యూటిఫుల్ డ్రాయింగ్ చూపిస్తాను వీలైతే. ఒక కుక్క ఎక్కడో ఉంది, వీడు ఇక్కడ కూర్చున్నాడు. ఆ కుక్క మనసు అన్నమాట, అది ఎటో తిరుగుతుంది. గురువు దగ్గరికి వెళ్తే తాడిచ్చాడు పెద్దది, అది పద్ధతి. ఆ కుక్క మెడకు తాడు బట్టి కూర్చున్నాడు. కుక్క కూర్చొని తిరుగుతూ ఉంది. అది కాసేపు వచ్చి పక్కన కూర్చుంటుంది, మళ్ళీ తిరుగుతూ ఉంది. అంటే కాసేపు మనసు తన దగ్గరకు వస్తుంది, మళ్ళీ కాసేపు వెళ్తుంది. ఒక సంవత్సరం సాధన చేసిన తర్వాత కుక్క ఏం చేస్తుంది, గుంజట్లే, ప్రశాంతంగా వెళ్ళి ఆట పడుకుంది దూరంగా. ఇదొక స్థితి. నెక్స్ట్ కుక్క పక్కనే కూర్చుంది, ఇది ఇంకో స్థితి. కానీ తాడు ఉంది, తాడు తీస్తే పారిపోతుంది. అంటే ఏదో ఒక జపము, హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ, కొంచెం 10 పొయ్యిలు నీళ్ళు పోయమ్మా, హరే రామ హరే రామ, లైట్ బంద్ చేయరా, అట్లే ఉంటే వెళ్ళిపోతుంది. అందుకే మళ్ళీ ఇక్కడ రావాలి, హరే రామ రావాల్సింది, లేకపోతే పోతే ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ఇట్లా ఉండగా ఒకరోజు తాడు తీసేసిన కుక్క వాడి పక్కనే, వాడంటే పోతుంది, పో తిరిగి రాపో అంటే తన ఆధీనంలో మనసు వచ్చింది. వాడు లేచి వెళ్ళిపోతుంటే మనసు పోతాం. ధ్యానం అంటే ఇంతే, నువ్వు ఎటుపోతే నీ మనసు అట్టే ఉండడం. నువ్వు ఎంత చేస్తుంటే ఆ పని చేస్తున్న దానికి మనసు సహకరిస్తుంది, కానీ అన్యదా ఏమీ ఆలోచించడం లేదు. కూరగాయలు తరుగుతుంటే కూరగాయలు ప్రొటెక్టివ్గా ఎలా తరగాలో చెప్తుంది, కానీ అసలు వాళ్ళు బంగారం కొన్నారన్న ఆలోచన దానికి వస్తలేదు. అదే మనసును తీసేసుకోవడం. రెండు ఉన్నాయి ఇక్కడ. పని చేస్తున్నప్పుడు పనికి సహకరిస్తుంది, రాస్తుంటే రాయడంలో, స్నానం చేస్తుంటే స్నానం చేయడంలో. ఇప్పుడు కూరగాయలు తరుగుతున్నప్పుడు కొయ్యమంటుంది మనస్సు, స్నానం చేస్తుంటే రుద్దమంటుంది, పిండి తడుపుతుంటే పిసకమంటుంది. అంటే అన్నిట్లో మనసు పాత్ర ఉంది. ఇప్పుడు నన్ను మాట్లాడమంటుంది, ఒక విషయాన్ని పక్కకు జరగకుండా నేను మాట్లాడుతున్నా. ఇంకొక 10 hours మాట్లాడినా విపక్ష నుంచి పక్కకు పోయేది లేదు, అది మన సబ్జెక్ట్. లేదా ఎక్కడైతే సబ్జెక్ట్ చెప్పాల్సింది అయిపోయిందో అక్కడ మనసు విరామం వచ్చేసింది. నా దగ్గర ఉన్నది చెప్పేశాను, నా పని అయిపోయింది బాస్, ఇంకా నీ ఇష్టం అంటే నా పని అయిపోయింది, నోరు మూసుకుంది, నా పని మనసు మూసుకుంది. అదే మౌనము సాక్షి. అట్లా జీవితం అంటేనే చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అవుతున్న దాన్ని స్థిరంగా చూసేవాడు నీవు అని తెలుసుకోవాలి. అంటే మారుతున్న దాన్ని స్థిరంగా చూసేవాడు. ఒక తల్లి ఏం చేస్తుంది, పిల్లవాడు పెరుగుతున్నాడు అనుకుంటుంది, కానీ ఆమె కూడా పెరుగుతుంది, చూడట్లే. ఈ రెండింటికి అతీతంగా మార్పును గమనించే స్థితి కూడా ఒకటి ఉంది కదా, అది మారదని చెప్పారు. అనుకోవద్దు, సాధ్యమైనవి అనుకోవక్కర్లేదు, సాధ్యం కానీ అనుకున్నా కావు. నీళ్లు తాగాలనుకుంటావేంది, నీళ్ళు తాగాలంటే తాగేస్తావు కదా. ఇప్పుడు నేను బుక్ రాయాలనుకోను, బుక్ రాసేస్తాను. అనుకుంటున్నావంటే నీకు రాదని, నీ ఆధీనంలో లేదని. అందరూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు, లేదు కాబట్టి. అందంగా అవ్వాలని అనుకుంటున్నారు, లేరు కాబట్టి. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు, లేరు కాబట్టి. ఓ చిన్నపిల్లవాడు ఏమైనా అనుకుంటున్నాడు, బాగున్నాడుగా. వాడిని రోడ్డు మీద వేసినా సరే ఆడుకుంటున్నాడు. వాడు అబోధ, తెలియదు కాబట్టి అట్లా అనుకుంటున్నాం. తెలిసి అట్లా ఉంటే జ్ఞానం, యాక్సెప్టెన్స్. మళ్ళీ పోతుంది. అది ఎలిమెంటరీ, అది అల్టిమేట్ కాదు.
దాన్ని ఆచరించిన వాడికి ఎవ్వడికి జీవన్ముక్తి లేదు. ఎలిమెంటరీ అది. ఇప్పుడు ఏదైనా పెద్ద విషయం అర్థం చేసుకోవడానికి పైలట్ ప్రాజెక్ట్ ఉంటుంది చూసారా, అంతవరకు అట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చిన్న విషయం మీకు చెప్తే అర్థమైపోతుంది. ఇది మీ మనస్సు, అందులో ఇవి ఉన్నాయి ఆలోచన, వీటి వల్ల ఇబ్బంది ఉంది, దమా ఖరాబ్ అవుతుంది. అందుకని దీని మీద ఫోకస్ చేస్తే ఇది పక్కకు జరుగుతుంది అంతే. ఈ ఫోకస్ తీసేస్తే మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ కొట్టుకుంటుంది, మళ్ళీ మెడిటేషన్ చేయాలి. ఎంతకాలం చేస్తావు డాడీ? ఇది కానే కాదు పద్ధతి. నా పద్ధతికి అగెనెస్ట్ కాదు, అందులో లిబరేషన్ లేదు. సత్యదాకా ఆశ్రమానికి పోవాల్సింది. అంతులేని ప్రశ్నలు వస్తాయి. అందుకే ఏం చేశారు, అక్కడితో ఆపకుండా మెల్లగా పరలోకాలు, హాస్టల్ ట్రావెల్స్, మెల్లగా సర్వీసులు, మెల్లగా టెంపుల్ మెడిటేషన్లు, సంగీత సాధన, ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో సీన్లు పెట్టినట్టు పెడుతూ పోతున్నారు. సత్యానికి విపశ్యనలో వాళ్ళు ఏ ఫ్లూట్ మెడిటేషన్ ఎందుకు? ఫ్లూటే అశాశ్వతం తెలుసుకుంటే అయిపోయాయి, వస్తుంది. విపశ్యన అనేది హాఫ్ ట్రూత్, నీకు అబ్సల్యూట్ ఇచ్చేస్తుంది. మిగతాది నువ్వు కొంత బ్యాలెన్స్ చేయాలి. అంటే ధ్యానము అండ్ విపశ్యన అండర్స్టాండింగ్ రెండు కలిస్తే మాస్టరీ. వాడిని ఎవ్వడు ఏం చేయలేడు, అయిపోయింది. వాడు అన్నీ ఉన్నాయి, అశాశ్వతం తెలుసుకుని ఉంచుకున్నాడు. ఆహా, అసలు అద్భుతం కదా. నేను రాసిన కథనే, ఒక ఇద్దరికి సంతానం కలిగితే ఒక యోగి వస్తాడు, వచ్చి అందరు వాడిని కాళ్ళు మొక్కుతుంటే వీళ్ళ దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళు కాళ్ళు మొక్కుతారు, మా పిల్లవాడిని ఆశీర్వదించండి, మీరే పేరు పెట్టి అవన్నీ చేస్తాను. కానీ చెవులో ఒక మాట, వీడు ఏదో రోజు చస్తాడని తెలుసు కదా మీకు, తెలిసే కన్నారుగా అంటాడు అనమాట. అంతే రహస్యం. అది తెలియకుండా కన్నారనుకో చస్తారు మీరు. అందుకని మనం పిల్లల్ని కంటున్నామంటే చస్తారని తెలిసే కను. వస్తువు కొన్నావు, చెడిపోతుందని తెలిసే కొను, బాధ కథం. ఇప్పుడు నువ్వు చేయవలసింది చంపడము కాదు, చావకుండా ఎక్కువ కాలం బతికేలా మంచి ఆరోగ్యం, మంచి ఆహారాన్ని, అది నువ్వు చేయాలి. ఇప్పుడు అశాశ్వతమైన దాన్ని ఎందుకు కాపాడుతున్నావు అంటే ఎక్కువసేపు ఉంచడానికి. అందుకని ఎక్కువసేపు ఉందాం భూమి మీద, ఎలాగో పోతాం కానీ ఎక్కువసేపు ఉందాం. చాలామంది ఎందుకు చేస్తున్నారంటే సమస్యలు ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి, గొడవలు, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నారు. లైఫ్ చాలా బాగుంది, కానీ మనకి ఉన్న ఇద్దరు ముగ్గురితో గొడవ వచ్చింది, దాన్ని మనం సాల్వ్ చేయాలి తెలుస్తలేదు, మన ఈగో అడ్డొస్తుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. తీసుకుంటే ఎక్స్ట్రీమ్స్గా నాకు ఎవరు అక్కర్లేదు వెళ్ళిపోతా ఉంటాడు, లేదా నాకు నువ్వు తప్ప ఎవరు అక్కర్లేదు గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇదంతా అర్థపడతం లేని వ్యవహారం ఉంది. అరే అందరితో ఉండు, ఎవ్వరు లేనట్టుండు, శరీరంతో ఉండు, చస్తుందని తెలుసుకో. ఇప్పుడు పేషెంట్ చస్తాడని తెలిసి సూదిస్తలేరు, అటుపక్క ప్రకృతి చంపుతుంటుంది, ఇక్కడ పక్క వీడు బతికిస్తుంటాడు అనమాట. ఏదో రోజు ప్రకృతి లాస్ట్ వంగబెడుతుంది అందరిని, అది ఫిక్స్. కానీ ఈ విషయం తెలిస్తే నువ్వు సంపూర్ణంగా హాయిగా తెలుసురా, ఇంకొక గంటలో పోతానని, పర్వాలేదు బుక్ తీసుకురా చదువుదాం అన్న ఒక స్పృహ ఉంటుంది. అట్లా విపස්සనకు శ్వాస మీద ధ్యాస డిఫరెన్స్. శ్వాస మీద ధ్యాస వల్ల ఆలోచనలు అక్కడ ప్రైమ్ థింగ్. ఇక్కడ ఆలోచనకు అసలు మన డిస్కషన్లో విపశ్యనలో ఆలోచన లేదు, అది కూడా ఇంపార్టెంటే కదా. టైం అది మీ బాడీలో ఉన్న బ్లాక్లను బట్టి. మీరేం లేదు, విపశ్యన చేసే కంటే ముందు ఒక 90 days వెజిటబుల్స్ తినండి. 3 నిమిషాల్లో మీ బాడీ మొత్తం స్పందనలు చూస్తారు. 3 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయపడి పారిపోతారు. అట్లా ఉంటుంది జడివాన్ అది. మీరు ఇంకోటి, మీరు ఒక 3 days సైలెన్స్గా ఉండి మాట్లాడకుండా చూడకుండా ఉంటే కూడా మీకు తెలుస్తుంది. కానీ మనకు అంత ఓపిక ఉండదు కదా. అంటే ఎందుకు రా బాబు ఇవన్నీ చేయాలని ఒక ఫీలింగ్. ఎందుకు అనవసరంగా అట్లా. అదే ఏరా నువ్వు టీచర్ బీఈడి రాస్తుంటే రాయట్లేదు, ఎందుకంటే ఎలాగూ రిటైర్ అయ్యేదానికి ఎందుకు ఇదంతా, మళ్ళీ పోవాలి రావాలి ఆపి ఎందుకు ఇదంతా హాయిగా అంటే నిరాశవాదం వచ్చేస్తుంది. అందుకని కొన్ని తెలుసుకోవాలి, విచారణ ద్వారా తెలుసుకోవాలి. ఎవరితోనూ బంధం ఏర్పరచుకోకుండా స్నేహం ఉంచుకోవాలి చక్కగా, బాగుంటుంది. తర్వాత అన్ని పనులు వర్తమానంలో జీవించడం ఎట్లా అన్నదానికి అన్ని పనులు మంచివే అనుకుంటే వర్తమానం వచ్చేస్తుంది.
ఒక పని గొప్పది, ఒక పని పరమోత్కృష్టమైనది, ఒక పని అంటే వర్తమానం వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ పని ఎక్కడో ఉంది. అది ఎలా ఉందంటే అరుణాచలం వెళ్తే బాగుంటుంది అనుకునేవాడు ఇక్కడి నుంచి అరుణాచలం ప్రయాణాన్ని బోర్గా ఫీల్ అవుతాడు. అవును. అంతా బాగుంది అంటే ఇదంతా బాగుంది, అరుణాచలం బాగుంది. నీ పరిస్థితి నీవే అంత నిర్ణయించేది. ప్రతి దానికి కారణం నీవు, ఆధారం నీవు. ఆత్మను చేరుకునే ఏకైక మార్గం సార్. లేదు కదా అది. ఇవన్నీ మన పుస్తకాల ద్వారా తెలిసిందే. ఎక్కడికి ఏది చేరుకోదు. ఇప్పుడు ఇక్కడున్న గాలి ఇక్కడ చేరుకుంటుందా? ఉందని తెలుసుకోవడం. ఉంది అంతే. అది తెలుసుకోవడమా? నువ్వే సాక్ష్యం, దీనికి సాక్ష్యం ఉండదు. దీంట్లో ఒక చిన్న మాట నువ్వు అడిగావు కాబట్టి పుస్తకం చివరి పేజీలో రాసిన 2-3 మాటలే నువ్వు అడిగే ప్రశ్నలకు, అందరు అడిగే ప్రశ్నలకు జవాబులు అవే, అంతకుమించి లేవు. ఇంకో నాది అనుకోవడం మాయ, నేనే అనుకోవడం మాయ, కర్తవ్యం అనుకోవడం మాయ, పుట్టాననుకోవడం మాయ, జయాపజయాలు మాయ, ప్రయత్నం వల్ల వచ్చిన సిద్ధి మాయ, దేనికోసమో ధ్యానం చేయడం మాయ, ఉన్నది గుర్తించకపోవడం మాయ, బంధం మాయ, మోక్షం మాయ. అంతా అంటే ఉన్న దాంట్లో నీవు లేవనుకోవడం మాయ. ఇది ఒక. తర్వాత అంతా తెలిసిందనుకోవడం మహామాయ. అంతాలో నీవు భాగమని, నీవంటూ ప్రత్యేకంగా లేవని గుర్తించడంతో మాయ మాయమవుతుంది. యు ఆర్ నాట్ ఎ సపరేట్ ఎంటిటీ. నేను ఉంటే నీవు కూడా ఉంది. అదే ద్వైతం అంటే. ఒకటి ఉంటే రెండవది ఉంది, అదే ద్వంద్వం అంటే. నేనే అంతా అన్నది అద్వైతం. రెండూ లేవంటే ఒక్కటి కూడా లేదని. ఎదురుగా ఉన్నదాన్ని నీతో సహా కలిపి చూడు, బాత్ ఖతం హోగే. ఇప్పుడు నేనున్నాను, మీతో మాట్లాడుతున్నా అంటే ద్వంద్వం వచ్చింది. నాకు నేనే చెప్పుకుంటున్నా అనుకుంటే అయిపోయా. ఆత్మస్థితి అంటే అసలు వేరేది లేదని తెలుసుకోవడం. నేను ఒక చిన్న సరదా ప్రశ్న అడుగుతా, చూద్దాం నువ్వేం చెప్తావు. నువ్వు ఒక 200 గజాల ప్లేస్ కొన్నావు ఈ భూమి మీద, అది నువ్వు గీసుకున్న డబ్బా. అందులో ఉన్నప్పుడు నేను ఎవరు అడిగారు, ఇంకా ఇల్లు కట్టలే, ఎక్కడున్నావంటే ఏం చెప్తావు? చెప్పు. ఎక్కడున్నావని అడుగుతాను. నేను మామూలుగా జనరల్ ఫిలాసఫీ ఏం మాట్లాడట్లేదు, జనరల్గానే. మళ్ళీ ఏదో గొప్ప ఆన్సర్ అని మామూలుగానే. క్వశ్చన్ మళ్ళీ అదే నీ ప్లాట్లో ఉన్నావు అబ్బా, నా ప్లాట్లో ఉన్నా అంటాం అంతే కదా. కానీ నా ప్లాట్లో ఎక్కడుందా అనేది ఏం లేదుగా. అందులో ఎక్కడుందా నువ్వు ప్లాట్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు డబ్బులు కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 200 గజాలకి ఇటు అటు 1000 ఎకరాలు కొన్నావు. ఎక్కడున్నావు అంటే ఏం చెప్తావు? ప్లాట్లోనే. అంతే. ఇప్పుడు అసలు ఆ బౌండరీ పోతే ఎక్కడున్నావు? అసలు ఉన్న చోటనే ఉన్నావు, కానీ చూడు నీ మనసులో పరిధి మారుతూ వస్తుంది. అట్లా నువ్వు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే కదా. ఈ సమస్తము నీ ఇల్లు అనుకో. ఇప్పుడు ఎవడో కట్టించింది ఇల్లు అనుకున్నప్పుడు అసలు ఆల్రెడీ ఉన్నది ఏదో ఒకటి ఉంది కదా. సో ఈ విభజన వస్తే ఆత్మ నుంచి బయటపడ్డట్టు, ఈ విభజన తీసేస్తే ఆత్మ అన్నట్టు. అట్లా నువ్వు ఇల్లు వేరే కాదు, నీవే ఇల్లు. నేను నా ఇంటిని మోసుకొని పోతున్నా, ఇగో ఇదే శరీరం. అట్లాంటి వాడు ఇంటిని మిస్ అయ్యే అవకాశమే లేదు. ఎక్కడున్నావంటే ఇంట్లో ఉన్నా అని చెప్పు. అందుకే ఇంట్లో అండ్ ఒంట్లో 2 సిమిలర్ వర్డ్సే. అనుకో నిజంగానే ఉన్నావు, రూఢిగానే తెలుసు కదా. వాస్తవం సార్. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉన్నది, ఇంట్లో రూఢిగానే నీ ఇల్లే ఇది. దాన్ని ఇంకాస్త దగ్గరకు తీసుకురా. ఇద్దరు అటన్న తీసుకుపో, మొత్తం విశ్వమే నీ ఇల్లు అనుకో, లేదా దగ్గరకు తీసుకొచ్చి నీ బాడీ నీ ఇల్లు అనుకో, బాధ కథ. అప్పుడు ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే, ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే. ఇల్లు పోతూనే ఉంది. అట్లా మూవింగ్ హౌస్ లేదా ఇమ్మూవబుల్ హౌస్, రెండిట్లో ఆ 2 మంచివే. చివరగా ప్రతిదానికి సాక్ష్యం ఉంటుంది భూమి మీద, ఒక్క సాక్షికి తప్ప. సాక్షి ఒక్కటే సాక్ష్యం, స్వయం సాక్ష్యం. అంటే అద్వైతం అంటే సాక్షి, దానికి సాక్ష్యం ఉండదు. ఆత్మకి రుజువు లేదు. రుజువు చేయాలంటే ఎవడో ఉండాలి కదా, మళ్ళీ ఇంపాసిబుల్ అది. సో ఇప్పుడు ఆత్మ అంటే ఏది అనే దానికి
కాంప్లికేటెడ్ కాకుండా జనరల్ ఒక వ్యాఖ్య చేస్తా, మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. ఊరికే ఎవరైనా చేయొచ్చు. ఏదేది నిన్ను బతికిస్తున్నదో నీ ప్రయత్నం లేకుండా అదంతా ఆత్మవస్తువే. నీళ్ళు గాలి సూర్యుడు ఇప్పుడు ఏది లేకపోతే నువ్వే ఉండవు, అది ఆత్మవస్తువు. అట్లా చూడు. ఇంకా ఏది నీకుంది అందరికి కూడా ఉంది, అది ఆత్మవస్తువు. అట్లా ఆత్మ అంటూ ఒకటి లేదు, కానీ దాని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ అంటూ మనకు కనబడ్డు, కానీ అతని యొక్క అభివ్యక్తి ఉంది. భూమికున్న ఒకానొక అభివ్యక్తి ఫ్లవర్, అది భూమే కాదు, అట్లా వ్యక్తమైంది. భూమికున్న ఒకానొక అభివ్యక్తే ఒక కాయ కూడా, భూమికున్న ఒకానొక అభివ్యక్తి ముళ్ళు కూడా, అన్ని దాని నుంచే వచ్చినాయి. అట్లా ఉన్న దాంట్లో నుంచే ఓ వ్యక్తమైంది, నీలాగా నాలాగా. ఇది మళ్ళీ ఎక్కడ పోతుంది, మళ్ళీ ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాయ ఎవ్వడు తెంపుకోలే, భూమే తీసుకుంటుంది కదా, మళ్ళీ ఎవ్వడు ముట్టుకోలే, మెల్లగా అదే వర్షం వస్తే కలిసిపోతుంది. ఎటు పోతుంది, భూమే అవుతుంది. మనకి ఇదంతా మాయ అన్నారనమాట. అంటే ఏదైతే కాయ అయ్యింది, కాయ పెద్దగా అయింది, పండు అయింది, చూస్తుంటేనే రాలిపోయింది, ఇదంతా లేదని తెలుసుకోవడమే లేదు. కళ్ళకు కనిపించే ప్రతిదీ అశాశ్వతం. అట్లా అనడానికి లేదు. అన్నీ అశాశ్వతం. ఎట్లా అంటే నువ్వు చూసే కన్ను కూడా, అవును సార్. మన కళ్ళకు కనిపించేది ఏంది, కన్నే అశాశ్వతమైనప్పుడు. అందుకని విచారణ చేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పి మళ్ళీ ఒక్కసారి చెప్పి ముగిద్దాం. ఏందది, ఏదేది నిన్ను బతికిస్తున్నదో నీ ప్రయత్నం లేకుండా అదంతా ఆత్మవస్తువే, అదే నీవు. నీవు గాలి పీలుస్తలేవు, గాలే నీవు. సరిగ్గా చూడు, ఏది లేకపోతే నీవు లేవు, అదే నీవు. దీనికి పుస్తకాలు ఎందుకు? ఇప్పుడు నేను గాలిని, ఇప్పుడు ఇది పడిపోయింది, నేను ఎక్కడ ఉన్నాగా, నీలో నిండుతున్నది నేనే, నీలో ఆయనలో నిండుతున్నది నేను. ఎవరున్నా లేకున్నా ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే, ఎవరు బంధించలేనిది నేనే కదా. అట్లా. సో మనం నీరు తాగుతలేం, నీరే నీవు. అది లేకపోతే నీవు లేదు కదా. డబ్బు నీవు కాదు, డబ్బు లేకపోయినా నీవు ఉన్నావు, బట్టలు లేకపోయినా నీవు ఉన్నావు, మానవ సంబంధం లేకపోయినా నీవు ఉన్నావు, ఫోన్ లేకపోయినా నీవు ఉన్నావు. ఏది లేకపోయినా నీవు ఉంటావు, అది నీది కాదు. ఏది లేకపోతే నీవే లేవు, అదే నీవు. సమస్త ఆధ్యాత్మిక సారం పుస్తకాలంతా ఇక్కడికే తీసుకొచ్చి నిలబెడతాయి. అద్వైతం అంటే ద్వైతమే లేనిది, గాలే నేను, అదే నేను. తత్వమసి, అదే నేను. ఒక గురువు దగ్గరికి వెళ్తే తత్వమసి అని ఆ పుస్తకాలు చదివి చెప్తున్నాను నా కొడుక, మళ్ళీ రాపో ఇంకా చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నెలలకి ఏమర్థమైందంటే, విచారణ ఒకటే నిమిషం చూస్తున్నాడు కదా, అదే నేను అన్న కదా, కాదు అదే ఉంది, అదే అన్న. ఏదో నా కోసం చెప్పినట్టుంది. మళ్ళీ విపස්සన అంటే మన గమనించుకోవడం, ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేయడం, అది దానికి దీనికి డిఫరెన్స్. ఫోకస్ దేనికి చేస్తున్నారు? మనసు నిలవడానికి. అదే అంటుందా, ఫోకస్ ఉండకూడదు లైఫ్లో. అంటే ఫోకస్ వేరు, ఈ కాన్సన్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. కాన్సన్ట్రేషన్ ఈజ్ బ్యాడ్. ఏకాగ్రత చూడ్డానికి బాగుంది. ఒక పెద్ద స్వామీజీ ఏకాగ్రత ధ్యానం అన్నాడు. కాదు, ఏకాగ్రత ధ్యానానికి మొదటి పెట్టు, అంతవరకు. అసలు ఏకాగ్రత ఎవరికైతే పరధ్యానం లేదో వాడికి ఏకాగ్రత ఎందుకు? చిన్నపిల్లలకి ఏకాగ్రత అవసరం లేదు. వాడు ఏది పట్టుకుంటే వాడు దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. వాడు స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఏకాగ్రత అంటే నాకు వేరేవి ఇష్టం ఉన్నాయి, కానీ ఇది ప్రస్తుతం చేయాలి, అందుకని ఏకాగ్రత అవసరమైంది. డిస్ట్రాక్షన్స్ ఉన్నందుకు నీకు కాన్సన్ట్రేషన్ అవసరమైంది. ఫోకస్ ఈజ్ డిఫరెంట్. ఫోకస్ అంటే న్యాచురల్ చూడడం. మనం ఊరికి చూస్తాం, అది జస్ట్ ఊరికి ఎక్కువసేపు చూస్తే ఫోకస్ అన్నట్టు. అన్నిట్లో ఒక్కటి చూస్తే ఫోకస్. ఏకాగ్రత అంటే కళ్ళు నలుపుకొని దాని వైపు చూడడం. కంటి చూపు బాగా లేనివాడు సినిమా చూస్తే ఏకాగ్రత అవసరం. వాడు కనిపిస్తలేదు, దాన్ని అంతా తీసుకొచ్చి వాడు కళ్ళలో పెట్టి అక్కడి నుంచి చూడాలి కదా. అందుకని మనకి ఏకాగ్రత ఉంది, అనేకాగ్రత ఉంది, సావధాన ధ్యానం. దానికే ఏమంటారు, ఊరకే ఉండడం అనేది ఒకటి. ఏకాగ్రతలో ఒక్కదాన్ని
అనేకాగ్రతలో చాలా వాటిని చేస్తూ బ్యాలెన్స్. మూడోది ఏదైతే ఊరకే ఉండడం ఉందో అసలు దేని మీద ఫోకస్ వద్దు. రోజులో కాసేపు అట్లా ఉంటే భలే ఉంటుంది. అసలు రియల్ మ్యాజిక్ ఊరకే ఉండడంలో ఉంది. ఫోకస్ చేస్తే అలసిపోతే ఎంతసేపు చేస్తాం, దానికి ఎండింగ్ ఉంది. ఊరకే ఉండడంలో ఎండింగ్ లేదు. అట్లా అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంటే ఇంకా బరువే లేదు. ఏది ఉంటే దాన్ని చూస్తున్నాం. ఎంత బాగుంది అసలు. ఇదే చూడాలనుకుంటే తలకే నొప్పి. అట్లా కుక్క ఇటు తిరిగితే తల చూసావు, అటు తిరిగితే ముడ్డు చూసావు. ఓవరాల్ కుక్కను చూస్తున్నావు అని తెలుసుకుంటే అయిపోయింది. మామూలుగా దేవుడు అనే కాన్సెప్ట్ ఆల్రెడీ తెచ్చిందా లేకపోతే ఆల్రెడీ మనసు సృష్టి మనిషి సృష్టి, దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం సంధ్యావందనం చేసుకో, లేకపోతే భోజనం చేసే ముందు స్నానం చేయి, పడుకునే ముందు ఈ మంత్రం చదువు అని చెప్తారు కదా. దాని వెనుక మంచి ఉద్దేశం ఉన్నది. అంటే ఎటెటో పోతుంది మనస్సు, మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్లో తీసుకొచ్చింది ఇక్కడ తీసుకురావాలి. ఉత్తగదేమంటే రాదు. అందుకని ఒక గొప్ప దాన్ని సృష్టించి ఆ పేరుతో నిలబెట్టారనమాట. ఉన్నదే అది. అది ప్రత్యేకంగా ఉంటే దేవుడు అయి ఉండదు. ఇప్పుడు మనం మనిషిని కాబట్టి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఒక అజ్ఞాని అంటే నేను వేరు నువ్వు వేరు అంటున్నాడు. శంకరులు నేనే నీవు అంటున్నాడు. అప్పుడు దైవం ఎక్కడది? అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే నేనే అది అని. అట్లా ఇది మనిషి యొక్క మైండ్కి సంకేతం అనమాట. అంటే ఒకదాన్ని ఉన్నతంగాను ఒకదాన్ని అధమంగా చూసేవాడు దేవుడిని ఖచ్చితంగా కనుక్కుంటాడు. నా నిజ జీవితంలో జరిగింది సార్. ఆల్రెడీ మీకు ఒకసారి మీరు కూడా రిప్లై ఇచ్చాను. ఓకే. మా నాన్నగారి నిజ జీవితంలో జరిగిన సంఘటన అనమాట. మా నాన్నగారు ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారి మంచి సిమ్టమ్స్ సరిగా లేదన్నమాట. తెలిసినప్పటి నుంచి ఓకే. అతను ట్రైన్లో తప్పిపోయాడు అనమాట. భీమవరం రైల్వే స్టేషన్లో తప్పిపోతే ఒక 15 రోజులు వెతికారు మొత్తం ఆంధ్ర తెలంగాణ. ఇక్కడ విజయనగరంలో మా అక్కగారు ఉంటారు. శ్రీమంతం అయితే రిటర్న్ అందరు ట్రైన్లో ప్రయాణిస్తున్నాము. తెల్లవారుజామున 7 గంటలకు అందరికి మేల్కైంది. చూస్తే నాన్నగారు లేరు పక్కలో. నాన్నగారికి 5:30, 6 గంటలకు ఛాయ్ తాగడం అలవాటు. బాత్రూమ్ వెళ్ళాడులే వస్తాడులే అనుకున్నారు. అట్లా చూస్తారు లేదు. అప్పటికే ఒక టైం అయిపోయింది. అప్పుడే మా అమ్మగారు ఉండి అన్ని బోగీలు వెతికాము, ఎక్కడ లేదు. మొత్తం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం భీమవరం రైల్వే స్టేషన్లో. ఓకే. చేసిన తర్వాత అప్పటికి 15 రోజులు మామయ్య వాళ్ళు వెతికి అలసిపోయారు. ఇక సరేలే, అప్పుడు ఏదో పండుగ వస్తే పండుగ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వెతుకుదాంలే అని ఏదో ఇక దొరకలే అని హోప్స్తో వాళ్ళు అన్నారు. అప్పుడు నేను అలా ఎలా దొరకడని చెప్పి నేను మామూలుగా సంకల్పించుకొని ఇక్కడ గుంటూరులో బ్రాడీపేటలో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు. ఉంటే అక్కడ సత్యనారాయణ శర్మ అని భవానీ మాత ఉపాసకులు అనమాట. ఆయన వచ్చేసి ఆయన దగ్గర ఇట్లనే బంధువులు అన్ని ప్రయత్నిస్తాం కదా సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, అన్ని వెతికాము. సరే, కంక్లూజన్ ఏంటంటే మీ నాన్న దొరికాడు అంటావు. మామూలు ఆయన చెప్పిన పద్ధతి పరంగా నేను చెప్పేది, నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇస్తా. ఇదే మీరు చెప్పకముందే నాకు స్టోరీ తెలుసు. మీ నాన్న ఎలా ఉంటాడో తెలియకుండా నీకు దొరుకుతుందా? చెప్పు. మీ నాన్న ఎలా ఉంటాడో తెలియదు అనుకో, మీకు ఎట్లా దొరికించుకుంటావు? నాన్న ఎలా ఉంటాడో తెలియకుండా ఉండడం తెలియదు. చిన్నప్పుడే తప్పేయాడండి. ఫోటో లేదు, వీడియో లేదు, కానీ నాన్న ఉన్నాడుగా. ఇప్పుడు ఎట్లా పట్టుకుంటావు చెప్పు? దేవుణ్ణి ఎట్లా దొరికించుకుంటావు? ఎలా ఉండదు తెలియనప్పుడు. లేదా నువ్వు ఒక బొమ్మ గీసి అట్లాంటివన్నీ ఎత్తుతున్నావేమో, హూనోస్, తెలియదు మనకి. అంటే నీకు ఫైనల్గా నాకు నాన్న దొరికాడు సార్. నేను చెప్పేది ఆధ్యాత్మికతలో ఇంకో కోణం ఉంది దీనికి ఇంకాస్త ఎలాబరేట్గా. ఇదేమో దొరికాడు కాబట్టి అతను చెప్పింది నిజమని, దొరకకపోతే స్వామి తప్పని అనడానికి లేదు. వస్తుంది అది. ఆ తర్వాత ఇంకో స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాం? వాడు చెప్పింది రాగానే కదా. అట్లా కాకుండా దీనికి ఇంకో చిన్న కోణం ఉంది. ఇప్పుడు ఇది ఒక వస్తువు ఉంది, లేదా ఒక మనిషి ఉన్నాడు, నేనున్నాను, దీనికి నాకు ఏ సంబంధం లేదనుకో. అప్పుడు ఇది ఉంటుంది ఎక్కడో చోట, అవునా? ఇది ఎగ్జిస్టెన్షియల్ లా. రెండోది, నాది అనుకున్నప్పుడు నా పరిధి నుంచి పోగానే పోయింది అంటున్నాం, అందుకే వెతుకుతున్నాం. ఎక్కడో చోట ఉందని తెలుసుకోవడం జ్ఞానం అంతే. మన దగ్గరకు వచ్చినా ఏం చేస్తాం సార్? ఎవరో ఒకరు చూసుకుంటున్నారు కదా, వదిలేరాదు. మన ఈగో, మన సొమ్ము మన దగ్గరికి రావాలి. అట్టెట్లా ఆడేవాడో పెడతాడు, ఏం పెట్టినా త్వాత నేనే పెట్టాలి, ఏదైనా నేనే.
ఎట్లా ఒక చిన్న జోకిన నేను ఒక బిచ్చగాడు పోతా ఉన్నాడంట. పోతా ఉంటే ఒక ఆమె వస్తుంది, ఒక అత్తం, ఏమిరా నేను మీ ఇంటికి వెళ్ళొస్తున్నానండి, మీ కోడలు గారు ఏమీ లేదు పొమ్మన్నారు. అదే వదిరా చెప్పడానికి, ఏం చెప్పినా నేను చెప్పాలి, నువ్వు రా అని 3 కిలోమీటర్లు నడిపించుకొని తీసుకొని లోపలికి వెళుతూ గేట్ వేసి అడుకోరా వాడు అమ్మా ధర్మం చేయదంటే లేదు పో బాబు అన్నదంట. ఏం చెప్పినా నేనే చెప్పాలి, కోడలు చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నోళ్ళది మనం ఏం చేస్తున్నాం? నేనంటే ఎక్కడో చోట ఉంటే చాలు. ఇప్పుడు అజ్ఞాని బంగారం పోయిందంటాడు, జ్ఞాని ఎక్కడో చోట ఉంది కదా వెతుకుదానిలే అంటాడు. దొరికినా ఓకే, దొరకకపోయినా ఓకే. అట్లా అందుకని మనకు రుజువులు ప్రమాణాలు అవసరమైనవి అంటే అదంతా మన మైండ్ గేమే. రుజువులు లేవు లైఫ్కి. ఎట్లా ఎక్కడో చోట ఉంది అని తెలుసుకోవడం. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడని ఒక భావన ఉంది, చూసావా, అక్కడితో అయిపోయింది. సో ఎవరో తెలుసుకో అనుకుంటారు అంతా అని అది ఆయన మెసేజ్ ఎలా ఇస్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి మీ నుంచి? నేనేం చెప్పాలనుకోవట్లేదు, అంతా నేనే అనుకుంటున్నారు కాబట్టి అలా అంటున్నారా? నేను చెప్పేది మొట్టమొదటి వినేది నేనే. నా ఎదురుగా ఏదుంటే అది నాలో భాగం అనుకుని మాట్లాడుతున్నాను. నాకు ఎవరికి అర్థం చేయించే ఆసక్తి లేదు. వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగేది ఊరికే మామూలుగా మాట్లాడుతున్నాను. అంటే నేను ఎవరిని ఇరికించండి దేంట్లో. ఆ భావనతో అడగట్లనే లక్ష్యం వస్తే వస్తుంది. నేను మళ్ళీ చెప్తా, మీకు అర్థం కాలేదా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మీకు అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా ఓకే. గాలి ఉందండి, ఇష్టం ఉంటే పీల్చుకోలేకపోతే, వర్షం వస్తుంది, ఇష్టం ఉంటే నాదు, లేకపోతే లేదు. నువ్వు బయటకు వచ్చినప్పుడు కురుస్తానులే అని ఎవరు అన్నారుగా. ప్రస్తుతం వాక్కు ద్వారా నేనేదో చల్లుతున్నాను. నేను ఎవరు లేకుండా కూడా మాట్లాడతాను. నాకు ఏదైనా ఒక అంశం మాట్లాడిపిస్తే రికార్డ్ ఆన్ చేసి మాట్లాడతాను. మాట్లాడే ఉద్దేశం లేకపోతే రాస్తాను. నేను రాసే పుస్తకాలు 500 పుస్తకాలు చేతిరాత అంటే రీడర్ని దృష్టిలో పెట్టుకుంటే నేనే రాస్తా. కొంటరో కొనరో చదువురో పిచ్చి లేవదు. అసలు నాకు వాడి మీద ఆసక్తి లేదు. ఈరోజు పొద్దున్నే నా బిడ్డ అడిగింది, ఇట్లా రాస్తున్నావు కదా పప్ప, రాయడం వల్ల ఏమొస్తుంది అంటే రాయడం వస్తుంది. అక్కడితో అయిపోయింది. డబ్బు వస్తుంది అనుకుంటే రాకపోతే అసలు నీ యొక్క నాలెడ్జ్ అంతా చూడు డబ్బు కంటే బానిస. అది డబ్బుకు బానిస అయిపోయాయి. ఎవ్వరు కొనకపోయినా ఐ డోంట్ కేర్. నా జీవితంలో నేను ఎవరిని అడగలేదు పుస్తకం కొనండి. రాయడంతోనే నా పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు అడవిలో పూలు వచ్చి అట్లా ఉంటాయి కదా ఆకాశంలో, అట్లా నేను నా పూలను తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కానీ చెట్టు రండి సార్ రండి, నా పైన ఉన్న పూలను చూడండి అని అంటలేదే. నేను ఆ టైంలో మెడ తిరిగితే చూస్తేవి, లేకపోతే లేదు. ఏం రాస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఉన్నది ఒకటే పుస్తకం 500 సార్లు రాస్తున్నాను నేను. ఎక్కువేమీ లేదు. ప్రేమ కథ లేదు, లాస్ట్ హీరోయిన్ కలుసుకోవాలి అంతేగా. దాని రకరకాలుగా ఒకసారి అమెరికా అబ్బాయి, ఇండియా అమ్మాయి, నెక్స్ట్ ఇద్దరు అమెరికాలోనే కలుసుకుంటారు. అలా అట్లా చిన్నప్పుడు విడిపోయి తర్వాత కలుసుకుంటారు. విషయం అదే. మీకు అనిపిస్తుంటే రాస్తుంటారా? ఎప్పుడు రాస్తారు? నేనున్నదే అభివ్యక్తి వేరు. అదే చెప్తున్నాను కదా, ఆకలి ఒక్కటి, పదార్థము అనేక రకాలు అన్నట్టు. సత్యం ఒక్కటి, దాని యొక్క అభివ్యక్తి అనేక రకాలు. నాకున్న అధ్యయనాభిలాష వల్ల నేను ఇదంతా యూట్యూబ్ చేయాలి, పుస్తకాలు రాయాలని నాకేం లేదు. నేను ఊరికే ఒక జీవన విధానంగా పెట్టుకున్నాను చదవడం. ఒకప్పుడేమో ఇనిషియల్గా తెలుసుకుందామని చదివినాను. తర్వాత తెలిసింది చదివితే తెలియదని. ఆ తర్వాత చదవద్దని నిర్ణయం తీసుకున్నాను. సత్సంగాలు ఏమొద్దు, ఎవరికి తెలియదని. ఇప్పుడు తర్వాత ఏం తెలిసింది, నాకు తెలిసిన తర్వాత తెలుసుకోవాలని కాకుండా ఊరికి కూడా చదవచ్చని తెలిసింది. అట్లా నాకు విముక్తి లభించింది. ఇప్పుడు నేను ఏ పుస్తకం ఇచ్చినా ఊరికే చదువుతా. అందులో ఒక్క అక్షరం ఉపయోగపడదు నాకు అని తెలిసి కూడా చదువుతాను. అరే భలే రాశారే అని ఎంజాయ్ చేస్తా. అరే ప్రింటింగ్ భలే ఉంది అని ఎంజాయ్ చేస్తా. నేను పేజ్ కంపోజిషన్ చాలా బాగుంది అంటాను, కవర్ డిజైన్ చాలా బాగుంది అంటాను. అట్లీస్ట్ ఈ పుస్తకం చదివితే ఏం తెలుసుంటే ఎలా రాయొద్దు తెలిసిందని చెప్తాను. అంటే ఏదో తెలుస్తూనే ఉంటుంది, కానీ అది మన మీద అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.
రోడ్డు మీద కనిపించిన ప్రతి పొడ డబ్బాని మా మొహానికి రాసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా చూడు, తీసుకో, పట్టుకో, బట్ డోంట్ అప్లై. ప్రతిదీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ప్రాపంచహితంగా చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్త కలర్స్ ఏమైనా మార్కెట్లో వస్తే తెలుసుకోవాలి, కొత్త ఫోను, కొత్త అప్లికేషన్ తెలుసుకోవాలి, ఐప్యాడ్ చెడిపోతే దీని రిపేర్ సెంటర్ ఎక్కడో తెలుసుకోవాలి, అరుణాచలం పోవాలంటే తక్కువ ధర ట్రైన్ ఏది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం జ్ఞానం కిందకి రాదు, అవసరం కోసం ఇది. జ్ఞానం అంటే ఇక తెలుసుకునే పని లేదు, ఇంకా నాకు ఎలా బతకాలి, ఎవరున్నా లేకుండా నాకు విషయాలు, నాకు బంధం లేదని తెలిసింది. నేను చేస్తున్న కర్తాభావన ఏమీ లేదు. నిన్న ఒక యోగి వచ్చారు నా దగ్గరికి, ఆయన ఎక్కడికి పోరు, నన్ను చూడడానికి వచ్చారు, నీళ్ళు కూడా తాగలే. ఆయన మీడియాలో అట్లా ఇట్లా ఫేమస్, హిమాలయాల్లో ఉంటారు, మోడర్న్గా ఉంటారు. నేను చూద్దామని వచ్చాను. నన్ను చాలా టెస్ట్ చేశారు ఆయన. అంతా ఏం తెలియదు, మోసం చేస్తున్నావు జనాలి అన్నాడు. అట్లా అనిపిస్తే అలాగే అనుకోండి, మీరు మోసపోకండి అన్నాడు. అట్లా రకరకాల ఎందుకు రాస్తాం అంత చెత్త పనికిరాని పుస్తకాలు ఎవరు చదువుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు? ఆ రాయడానికి నెక్స్ట్ ఎక్స్టెన్షనే కదా, మాట్లాడడానికి ఎక్స్టెన్షనే కదా రాయడం. సరే, తర్వాత నువ్వు నేను ఒకటన్న భావనలోనే వచ్చాను నేను అన్నాడు. అంటే ఈ పుస్తకం మీద నీ పేరే రాస్తాను, నువ్వే రాసినవని అన్నా. వద్దులే, నీ పేరే వేసుకో. లేదు, నీ పేరే వేస్తాను. తర్వాత ఫైనల్గా ఊరికే చూద్దామని, కావాలని అట్లా చూశాను. నీళ్ళు తాగలేదు, ఏం తీసుకోలేదు, మామూలుగా ఏం ఆశ, ఊరికే ఉన్న 2 అవర్స్లో హీ ఎక్స్పెక్టెడ్ నథింగ్. ఊరికే నన్ను చూడడానికి వచ్చాడు, కింద కూర్చున్నాడు హాయిగా. తర్వాత ఎవరు అడిగారు ఏం నచ్చిందని వచ్చారు. అడవి ఎందుకు నచ్చుతుంది? సహజంగా ఉంది కాబట్టి. ఆ సహజత్వం ప్రపంచంలో మిస్ అయింది, మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించింది. నువ్వేం చెప్తావు, ఏం చేయాలి, నీ స్థితేరా బాబు నువ్వు చెప్పేది, మాట కాదు. ఇప్పుడు ఇన్ని సంపాదించుకుంటూ ఆస్తుల మీద మమకారం ఉండొద్దంటే ఎట్లా? విరోధాభాష్యం వచ్చింది కదా. అట్లా కాకుండా ఎంత అవసరం అంత సంపాదించుకో, మిగతా టైం నిష్కామ కర్మ చేయి, ఏదో కొత్త వ్యాఖ్య. తర్వాత మినిమలిస్టిక్గా జీవించు, అతి తక్కువ వస్తువులతో. తద్వారా నీకు మనసులో ప్రాబ్లం. ఏ వస్తువు అయితే నీకు డైలీ ఉపయోగపడుతుంది దాన్ని వదిలేపెట్టకు. అది ఫోన్ కానీ, అసలు ఎక్కడ పోయింది ఫోన్, ఎక్కడ పోయింది ఎత్తకు. ఏదైతే లేకపోతే నువ్వు ఉండవో అది వదిలిపెట్టకు. ఇంకా ఇప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్తారు కదా, అట్లా చిన్న చిన్న విషయాలే నేను ఆచరిస్తూ దాన్ని వ్యక్తపరుస్తున్నా. అయినప్పటికీ నాలో నాకు 2014 వరకు ఈ కాంక్ష ఉన్నది. విషయం తెలిసి నా పక్కవాడికి చెప్పాలి. బా ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం చేసుకో, నేనేం చెప్పానో చెప్పు. ఇట్లా నాకు 2017లో పోయింది అది కూడా పోయింది. అర్థం చేసుకునేంత వరకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నేను ఎవరికి అర్థం చేయించను. అసలు అర్థం కాకపోతే ఓకే ఫైన్, మళ్ళీ ఎప్పుడన్నా విను, అంతే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు భార్యాభర్త వాళ్ళు మిస్అండర్స్టాండింగ్తో ఉన్నారు, అర్థం అయ్యేంత వరకు చెప్పాలా? చెప్పు, ఒకసారి చెప్పు, వదిలేయాలా? అసలు ఏం చెప్పొద్దు, ఒకరినొకరు పట్టించుకోవద్దు. అసలు యాక్చువల్గా పట్టించుకుంటే ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. పట్టించుకోకపోతేనే వస్తున్నాయి కదా. పట్టించుకోకపోతే ఎంత హాయి ఎందుకు వస్తాయి? ఇప్పుడు భర్త 11కి వచ్చాడు, ఏమవుతుంది? ఈమె 9కి రావాలనుకుంటుంది, ఒకళ్ళు వదిలేశారు, ఒకళ్ళు పట్టించుకుంటున్నారు. అంతే, విడాకులు ఉంది ఆప్షన్, మధ్య మార్గం ఏదో ఒకటి చేయాలి. సో మన లైఫ్ అంతా కలిసి ఉంటామని బాండ్ రాసుకుని పుట్టామా? మన వ్యవస్థకు తెలుసు ఎప్పుడన్నా విడిపోవచ్చు ఇద్దరని. అందుకే లాయర్లు కాసుకున్నారు కోట్ వేసుకొని ఎవడొస్తాడా అని. అందుకని ఇప్పుడు మన టీ నచ్చకపోతే పడేస్తున్నాం, పడేసే కంటే ముందు కొంచెం వాటర్ గీటరో షుగర్ గిగరో వేసి కొంచెం ఆల్టర్ చేయొచ్చు. అట్లా కూడా వర్కౌట్ అయితే పడేస్తున్నాం. ఏం అటాచ్మెంట్ ఏడుపులు తుడుపులు లేవుగా. ఏదైనా బంధం ఉండకూడదు సార్. బంధం ఉన్నవాడు దేన్ని సొంతం చేసుకున్న ప్రాబ్లం అవుతుంది. వ్యక్తిగతంగా కర్తాభావం ఉండకూడదు. ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు బంధం ఉండకూడదు. బంధం ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర అవుతుంది, చాలా కష్టంగా ఉంది. బంధం ఎప్పుడు ఎక్కువ మందితో ఉండదు, ఎందుకంటే ఎక్కువ మందితో బంధం ఉంటే అసలు వాడికి బంధమే తెలియదని. ఇప్పుడు 1000 మంది స్నేహితులు ఉంటే వాడు స్నేహం తెలియదని బేసికలీ. ఇంపాసిబుల్ అది.
బంధం అనేది ఏర్పడేది నా అని బలంగా అనుకున్న వాటితోటి. చాలా మినిమం మీరు నా అని అన్నిటిని అనుకోలేరు. అనుకుంటే మీరు మైండ్ డెడ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో నా చీపురు నా బంగారం అన్నప్పటికీ బంగారంతో ఉన్న అటాచ్మెంట్ చీపురుతో ఉండదుగా. అవును. అట్లా మన లైఫ్లో చాలామంది బంధువులు ఉంటారు, అందులో 90% చీపుర్లే ఉంటారు. వాళ్ళంత సీరియస్ తీసుకోమని. Yes. చచ్చిపోయారు ఎవరు, ఎప్పుడు అచ్చచ్చచ్చ ఓకే ఓకే నేను చిన్న పనిలో ఉందని పెట్టేస్తారు అంతే. కానీ బంగారం లాంటి వాళ్ళు 2-3 ఉంటారు, డైమండ్ ఒకరు ఉంటారు. వాళ్ళతోనే పేచి అంత వాళ్ళతోనే పేచి. ఎస్ అందుకని వీళ్ళని కూడా చీపురు దగ్గర పెట్టేస్తే అయిపోతుంది. సమానంగానే అంతే. అంటే వదిలించుకోమని చెప్పను. ఇంకా బంగారం కంటే ఈజీగా ఉండు. నిజంగా ఉపయోగపడేది చీపురే Yeah. బంగారం కంటే. 90% సమభావన దాంట్లోనే. అంటే బరువు ఉండదు, చీపురుతో ఉంటే హాయిగా ఉంటుంది. ఓ పుల్ల పోయినా పర్వాలే, అది బురదలోనూ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది. దాని బ్యూటీ దాన్ని. నేను అందుకే నేను చెప్తాను నా బిడ్డతోటి, నాకే విలువ లేదు అని నేను తెలుసుకున్నాను. టైర్లో గాలి లేకపోతే ఎవడు తీయలేడు, అట్లా నాకు విలువ లేదు కాబట్టి నా విలువ ఎవరు తీయలేరు. వాట్ ఎగ్జాంపుల్. ఒకటి తీయాలంటే ఉండాలి కదా. అసలు నాకే లేదు. నేను చెప్తా, మామూలుగా హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టు నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు, మానం లేదు, అభిమానం లేదు, బిడియం లేదు. చెప్పండి సార్ మీకేం కావాలా? నువ్వేం చేస్తావు నన్ను? అలాంటివి లేవు. అవన్నీ మనిషి సృష్టి కదా, వేరే వాళ్ళ వల్ల వస్తున్నవా. అటాచ్మెంట్ వల్ల మైండ్ అంతా మొత్తం. అటాచ్మెంట్ కూడా మనకి ఎక్కువ మందితో ఉండదు, అదే చెప్తున్నా. యూ కెనాట్ బి అటాచ్డ్ విత్ మిలియన్ థింగ్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక 2 ప్లాట్లు 3 ప్లాట్లు ఉన్నవాడికి అటాచ్మెంట్ ఉంటుంది. మీకు నిజంగా డబ్బు వచ్చి 1,00,000 ప్లాట్లు కొన్నారనుకో, అటాచ్మెంట్ పోతుంది. సరే జూబ్లీ హిల్స్ దగ్గర ఒక ప్లాట్ ఎవడో కబ్జా చేసిన పోని చూద్దాంలే అంటారు. ఒక్కటి ఉంటేనే పట్టుకుంటుంది. మైండ్కి ఎక్కువ ధర వస్తే తట్టుకోలేదు, అది డైల్యూట్ అయిపోతుంది. అందుకే వసుదేక కుటుంబం అన్నారు, మైండ్ డైల్యూట్ అవ్వడానికి. అంటే ఇంట్లో అందరు మన వాళ్ళే అనుకుంటే డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు అందులో 2-3 చచ్చిపోతే ఏమవుతుంది? ప్రపంచం అంతా అన్నది. అట్లుంటుంది. ఒక్కడే అనుకున్నావు అనుకో, వాడు చచ్చితే వాడి ఎగ్జిస్టెన్స్ నీవు అనుకున్నావు కాబట్టి నువ్వు కూడా వ్యక్తం. అట్లా స్టార్టింగ్ ఈ అటాచ్మెంట్ గురించి స్టార్ట్ చేయడమే మీరు చెప్పేశారు. నేను ఈ ఆహారం వల్ల కాదు అయ్యేది డైల్యూట్, స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల. పరచింతన మనిషిని నిజంగా ఇబ్బంది పెట్టేది పరచింతనండి. అసలు చిన్నపిల్లలు ఎంత బాగుంటారు అసలు, మీరు గమనించారా లేదా? చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు, వాళ్ళకి మరణ భయం ఉండదు. ఆ మరణ భయం చంపినంత రోగం చంపదు. అట్లా ఏదన్నా పెయిన్ వస్తే పెయిన్గా చూస్తే తగ్గిపోతుంది. పెయిన్ నాకెందుకు వచ్చింది అనుకుంటే ఎక్కువైంది. ఫస్ట్ టైం పెయిన్ తలదిప్పి చూస్తుంది వాడు వైపు, వీడు దొరికాడు బగ వీడు పట్టుకుందామని. అట్లా
కీరవాణి మంచి పాట కట్టాడు. అమ్మా అవని నేల తల్లి అని తనివి తీరదెందుకని మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని అమ్మా అవని. ఇంకో పాట తర్వాత ఇంకో పాట వేల గోపమ్మల గోపాలుడే మోహనాలు వేణుగా గోపమ్మ పూత పూసుకున్న గోపాలుడే. తర్వాత ఏ శ్వాసలో చేరితే గాంధర్వమవుతున్నదో నిన్ను చేరని ఏదేమైనా ఒక్కటే సార్ తెలుసుకోవాల్సింది, ఇది పుస్తకాల వల్ల సాధన వల్ల రాదు, ఎవరి అనుగ్రహం అక్కర్లేదు. ఇది తెలుసుకోవడానికి మిగతా వాడికి చాలా కావాలి. డబ్బు సంపాదించాలంటే అనుగ్రహం కావాలి. నేను కర్తను కాదు అని తెలుసుకోవడమే ముఖ్యమని వన్ వర్డ్ రాసి పెట్టుకోవాలి కూడా. మీరు వ్యక్తిగతంగా ఇక్కడ ఏమీ చేయడం లేదు. మీరు చేసే ప్రతి కదలికలో ఈ సమస్త విశ్వం మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ వెంట ఉంది అని ఒక హఠాత్ స్ఫురణ కలుగుతుంది సరిగ్గా చూస్తే. మీరు బతకడం వెనక గాలి ఉందని తెలిస్తే కృతజ్ఞత లేదంటే ఎవడో లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. మనం గాలికి థ్యాంక్స్ చెప్పాలంటే రోజు చెప్పలేం కాబట్టి ఒక్కసారి గుర్తించాలి. ఇది ఒకటి మూలం. రెండోది వ్యవహారం ఒకటి ఉంది. అంటే మైండ్ అనేది ఒకటి పాడైంది కదా. ఎట్లంటే మూలం తెలిసింది తాగితే చెడు చచ్చిపోతామని, కానీ మైండ్ తాగమంటుంది. దీన్ని కూడా సెటిల్ చేయాలి ఇప్పుడు. రెండవది వచ్చిపోయే వాటి మీద మన స్థితి, మన యొక్క మానసిక స్థితి ఆధారపడకుండా ఉండాలి అన్నది ఒకటి చిన్న సాధన. ఈ రెండు చాలు. ఈ రెండు అనుభవించేవాడు మాట్లాడితే అది వేదమే. వాడు ఏం మాట్లాడినా ఎక్స్ట్రాడినరీ బ్యాలెన్స్ ఉంటుంది. వాడు బట్టి చెప్పేది కాదు. ఇది ఇంతేవాడు చెప్తాడు బట్టి అయ్యే పని కాదు. అది ఊరికే ఆసువుగా ఎగ్జాంపుల్స్ వస్తాయి, కథలు వస్తాయి, పాటలు వస్తాయి. అలాగే వాడిది కాదు అది. ఆ బ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఒక అమ్మాయి వయ్యారంగా నడుస్తుంది. వయ్యారం ఆమెలో లేదు, ఆ శరీరం. అదే ముసలిగా ఎందుకు వస్తలేదు? బేరింగ్లు అరిగిన తర్వాత వయ్యారం ఉండదు. అంత బేరింగ్లో మహిమ అది. అది వెన్నుపూసకి కింద పెల్విస్కి తర్వాత మోగాళ్ళకి మధ్యన కరెక్ట్ లింక్ ఉండడంతో వయ్యారం వచ్చింది. ఒక్కొక్క లింక్ పోతుంటే వయ్యారం పోయింది.
అది విషయం.